Day 2 in Kashmir. ये रिक्वेस्ट है 1:30 बजे तक, क्योंकि चेक पोस्ट क्रॉस करना है. 5,000 रुपये भी दोगे ना फिर भी नहीं छोड़ेगा. కాశ్మీర్ లో థర్డ్ డే. సో ఇవాళ మేము సోన్మర్గ్ అయితే వెళ్తున్నాము. నా అవుట్ఫిట్. యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయకండి ఎవరు. కొంచెం మంచిగా అనిపించిండే. ఫేమస్ మటన్ ఇష్టం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఎపిసోడ్ 2. నిన్న తులిప్స్ గార్డెన్ నుంచి బేకరీకి వెళ్ళాం. ఈ టేస్టీ కాశ్మీర్ బిస్కెట్స్ తినేసి హోటల్కి వచ్చేసాం. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కిందికి వెళ్ళిపోయాం డిన్నర్కి. ఫుడ్ అండ్ డెజర్ట్స్ అయితే యమ్మీగా ఉండే, తినేసి పడుకున్నాం. అండ్ ఎర్లీ మార్నింగ్ వ్యూ ఇది. గుడ్ మార్నింగ్. సో ఇవాళ డే 2 ఇన్ కాశ్మీర్. అరౌండ్ 9:30కి మేము క్యాబ్ బుక్ చేసుకొని గుల్మార్గ్ అయితే వచ్చాము. సో ఇక్కడ ద హిమాలయన్ నెస్ట్లో అయితే హోటల్లో చెక్ ఇన్ అయితే చేసాము. అండ్ నైట్ డిన్నర్ కూడా చేసాము హోటల్లోనే. అండ్ హోటల్ ఫుడ్ లేట్ అయినా కానీ 11:30 అయినా కానీ మాకు కుక్ చేసి మరి ఇచ్చారు. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నాన్ వెజ్ ఇప్పుడు మీకు బాల్కనీ వ్యూ చూపిస్తా. దెన్ గుల్మర్గ్లో టెంపరేచర్ అయితే 4 ఉంది. ఈ హీటర్స్ ఉండడం వల్ల హై లో పెట్టుకున్నాం కాబట్టి కొంచెం మంచిగా అనిపించిండే. ద ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ వాస్ వెరీ గుడ్, ఎక్సలెంట్. అండ్ ఇవాళ డే 2 గుల్మర్గ్లో అయితే ఉన్నాను. సో ఇవాళ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయాలి. నేను మీతో నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నైట్ వేర్. ఇది వెస్ట్ సైడ్ నుంచి తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది. టీ అండ్ బ్రెడ్ జామ్ అండ్ బ్రెడ్ పీనట్ అయితే ఇచ్చారు. ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోయి గుల్మర్గ్ అయితే వెళ్ళిపోవాలి. ఇంకా వేడి వేడి టీ తాగుతూ ఆ వ్యూ చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తాం. अरे बिना चप्पल को लेके जाएंगे देख लेंगे ఇవాళ డే 2 ఇన్ కాశ్మీర్. సో ఇది వచ్చేసి నా అవుట్ఫిట్. సో వైట్ టాప్ విత్ బ్రౌన్ స్కర్ట్. మీకు నా అవుట్ఫిట్ నచ్చినట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ద హిమాలయన్ నెస్ట్ హోటల్ అయితే చెక్అవుట్ చేసి మేమైతే గుల్మర్గ్ స్నో దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో గుల్మర్గ్ ఎలా ఉంటుందో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. క్యాబ్ అయితే వచ్చేసింది. లెట్స్ గో. గ్లౌజెస్ వేసేసుకున్నాను అండ్ క్యాప్ కూడా పెట్టేసుకున్నాను. ఫైనలీ గుల్మర్గ్ అయితే వచ్చేసాం. సో ఇది అవుట్ సైడ్ మనకి షాపింగ్, ఫుడ్, రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో మాకు ఆకలి వేసింది. ద గుల్మర్గ్ క్యాఫ్టేరియాకి అయితే వచ్చేసాం. గుల్మర్గ్ ఈజ్ వన్ సచ్ ఎ ప్లేస్. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అలా స్నోతో ఆడుకున్నాను. అండ్ దాని పక్కనే వాటర్ ఫాల్స్ ఉన్నాయంటే అక్కడికి వెళ్ళాం.
అలా హ్యాపీగా వ్యూ చూసుకుంటా వేడి వేడి మ్యాగీ తిన్నాం అండ్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. దారిలో మళ్ళీ లంచ్ కోసం మేము ఈ రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ఎమ్మీ ఫుడ్ తినేసి హోటల్కి వెళ్ళి చెక్అవుట్ చేసి సోన్మర్గ్ అయితే వెళ్తున్నాం. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ కాశ్మీర్లో 3rd డే. సో ఇవాళ మేము సోన్మర్గ్ అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ ఫుట్ ప్రింట్స్లో అయితే చెక్ ఇన్ చేస్తాం నైట్. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఐ విల్ షో యూ రైట్. ఫుట్ ప్రింట్స్ ది అంబియన్స్ అయితే చాలా బాగుంది. బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంది. డే 3 ఇన్ కాశ్మీర్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది నాది. హోప్ యూ ఆల్ లైక్ మై అవుట్ఫిట్. కాశ్మీర్ ట్రిప్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. Now entering the Sonmarg tunnel. ఎంటర్ అవుతుంటేనే చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది సోన్మర్గ్ది. ये चेक पोस्ट क्रॉस करोगे ना, ये रिक्वेस्ट है 1:30 बजे तक, क्योंकि चेक पोस्ट क्रॉस करना है. 5,000 रुपये भी दोगे ना फिर भी नहीं छोड़ेगा. Hi friends. లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి వ్యూ చూడడం, ఐ రియలీ లవ్డ్ ఇట్. చూడగానే తింటామా అన్న ఫీల్ వచ్చింది, కానీ తింటే మాత్రం అసలు మళ్ళీ ఆర్డర్ చేసుకొని మరి తిన్నాము. ఇది కార్గిల్ వీర్ భూమి. సో ఇవాళ 3rd డే కార్గిల్ విజిట్ చేసాము. ఒక 60 కిలోమీటర్స్ అవే. మేమైతే హోటల్ తీసుకున్నాము. ఇప్పుడు అరౌండ్ 9 అయితే అవుతుంది. హోటల్ అయితే రీచ్ అయ్యాము. చాలా టైర్డ్ అయిపోయాము. సో కార్గిల్ వార్ మెమోరియల్లో కూడా చాలా బాగా మిలిటరీ పీపుల్ వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ వార్ గురించి, ఆ వార్ ఎలా అయింది, ఎవరెవరు ఆర్మీ సోల్జర్స్ లైఫ్ ఇచ్చారు ఫర్ ది ఫ్యూచర్. నా ఫస్ట్ ట్రిప్ కాశ్మీర్. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా మెమరీస్ని అయితే కలెక్ట్ చేశాను. సో ద బ్యూటీ ఆఫ్ కాశ్మీర్ రియల్లీ హెవెన్ ఆన్ ద ఎర్త్. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. బ్యూటిఫుల్ వ్యూ కానీ, ఆ మౌంటైన్స్ కానీ, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, అసలు ఆ 2 కళ్ళు అయితే సరిపోలేదు ఆ మౌంటైన్స్ని, ఆ స్నోని చూడడానికి. ఫైనల్లీ 3 days ఇన్ కాశ్మీర్ ట్రిప్ అయితే ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఫస్ట్ డే లాల్ దేక్ అండ్ టులిప్స్ గార్డెన్ అయితే విజిట్ చేసాము. అండ్ సెకండ్ డే ఇక్కడ విజిట్ చేసామంటే గుల్మర్గ్. అండ్ 3rd డే వచ్చేసి సోన్మర్గ్ చేసాము. సో రేపు లదాఖ్. సో ఇక్కడికి ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. నేను చాలా ఇంట్రెస్టింగ్గా మీకైతే ప్లేసెస్ అయితే కవర్ చేశాను. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్. యోర్స్ మమ్ము. గుడ్ నైట్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ యోర్స్ మమ్ము యాదవ్.